కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరయ్యారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎన్నికలకు ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై వివరాలు ఇవ్వాలని విశ్వేశ్వరరెడ్డిని అధికారులు పిలిపించారు. వాంగ్మూలం ఇచ్చేందుకు ఎంపీ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరయ్యారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎన్నికలకు ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై వివరాలు ఇవ్వాలని విశ్వేశ్వరరెడ్డిని అధికారులు పిలిపించారు. వాంగ్మూలం ఇచ్చేందుకు ఎంపీ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరయ్యారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ సిట్ కార్యాలయం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం ఇచ్చేందుకు అక్కడ చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితమే కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ముందు రావడం జరిగింది. ఆయన లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు సిట్కి సంబంధించిన అధికారులు. గతంలోనే ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ అన్నట్లు కూడా చాలా వరకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపణలు చేస్తూ రావడం జరిగింది. అంటే అతను చెప్తూ రావడం జరిగింది, తన ఫోన్ ట్యాప్ అయింది, ఈ విషయాన్ని తాను అధికారులకు చెప్పాను, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ కూడా అతను ఆరోపణలు అభియోగాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దర్యాప్తును సిట్టు ఒకవైపు చేస్తూ ఉన్న నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన నెంబర్ కూడా ట్యాప్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు ఏదైతే స్టేట్మెంట్లు ఫోన్ ట్యాపింగ్లు చేశారో దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఆ హార్డ్ డిస్క్లని రిట్రీవ్ చేసిన తర్వాత అందులో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రస్తుతం సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది. అలాగే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కొన్ని నెంబర్లను రికార్డు చేసి ఆ నెంబర్లు ఎవరివి అనేది కూడా వెరిఫై చేశారు సిట్కి సంబంధించిన అధికారులు. అందులో భాగంగానే దాదాపు 600 మందికి పైగా కూడా ప్రజాప్రతినిధుల నెంబర్లని ట్యాప్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ట్యాపింగ్ గురైన బాధితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిట్టు నోటీసులు జారీ చేసి వాగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి రావాలంటూ కూడా వాళ్ళని పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఇప్పటి వరకు దాదాపు 30 మందికి పైగా కూడా ప్రజాప్రతినిధులు వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 228 మందికి పైగా కూడా సాక్షులుగా వాగ్మూలం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఇవాళ అదే కేసుకు సంబంధించిన దాంట్లో తన వాగ్మూలం ఇవ్వడానికి రావడం జరిగింది. దాదాపు గంటకు పైగా కూడా వాగ్మూలం రికార్డు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.